సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచ్ శ్రీమతి బక్క మంజుల బలరాం గ్రామ సర్పంచ్ గా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. సంగారెడ్డి ఎంపీడీఓ శ్రీమతి జయలక్ష్మి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో జరిగిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బక్క మంజుల బలరాం మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేందుకు సాయశక్తులా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ బక్క మంజుల స్పష్టం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఎంపీడీఓ జయలక్ష్మి శాలువాలతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ బక్క మంజుల ఎంపీడీఓ జయలక్ష్మిని సత్కరించారు. వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయాలా. ఇప్పుడు ఎట్లయితే ఎన్నుకున్నారో మీరు సపోర్ట్ చేయాలా. ఇప్పుడే వాళ్ళని సమస్యలు అంటే భయపడిపోతారు. సమస్యలు కాదు, ముందు మీరు ఏ వార్డులో అయితే ఉన్నారో ఆ వార్డును అభివృద్ధి చేయండి. మీరు ముందు ఉండాలి. ముందుండి చేయించుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సర్పంచ్ కానీ ఒక సర్పంచ్ ఇప్పుడే మీరు ముందు అన్ని సమస్యలు పెట్టిందనుకో వాళ్ళ భయం. కాబట్టి ముందు ఏదున్నా కానీ మీరు కూడా కష్టపడాలి. మీరు కష్టపడాలి, మేము కష్టపడాలి. మేము అఫీషియల్గా మేము సపోర్ట్ ఉంటాము. అన్అఫీషియల్గా మీరు ప్రభుత్వం తరఫున మాకు ఏదన్నా పంచాయత్ సెక్రటరీ కానీ మేము యువపీఆర్ అందరం సపోర్ట్ ఉంటాము. మీరు ప్రజల తరఫున ఎన్నుకోబడ్డారు. ప్రజల సమస్యలు మీరు కొద్దిగా సాల్వ్ చేసుకుంటూ మాకు మిగతా ఏమైనా పెద్ద ఉంటే మా దృష్టి తెస్తే కూడా మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు చిన్నగా అయినాయి కాబట్టి అభివృద్ధి అవుతుందని మా సగం కాబట్టి డెవలప్మెంట్ చాలా ఉండదు అనుకుంటున్నాము. ఫస్ట్ ఏది సమస్య వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ వచ్చింది మనకే. సంగారెడ్డి ఎంపీడీ ఏడుంది, సంగారెడ్డి ప్రజలు ఏడుండు, మాకు కూడా దగ్గర ఉన్న ఊరు ఏది బాగుంది అని అంటారు అన్నట్టు. ఆ ఊరును అన్ని విలేజ్లు కూడా బాగా చేసుకోవాలని, ఏమైనా ఫండ్స్ బాగున్నా, ఎన్ఆర్ఈజీఎస్ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా సాల్వ్ చేద్దాం. గ్రామస్తులందరూ, గ్రామ ప్రజలందరూ ఎన్నో ఆశలు ఆశయాలతోటి కొత్తగా యువకులకు అవకాశం ఇస్తే చాలా అన్ని రంగాల్లో మన గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారనే గట్టి నమ్మకంతో భారీ మెజారిటీతోటి ఈ పంచాయతీ బాడీ గెలిపించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గతంలో ముందుగా మన గ్రామాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి గతంలోనే మనకు ఇంటింటికి చెత్త సేకరణ చేసుకోవడానికి చెత్త సైకిల్ ఇచ్చారు. కానీ వాటిని యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇవాళనే ఈ కొత్త పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఉన్నది. దానిలో భాగంగానే ఇవాళ ప్రతి ఇంటింటికి ఎవరు కూడా చెత్త వీధులలో కానీ మోరీలలో కానీ వేయకుండా మన పంచాయతీ నుంచి వచ్చే సైకిల్ రిక్షాలోనే చెత్త వేస్తే గ్రామానికి దూరంగా తీసుకెళ్ళి ఒక దగ్గర డంప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళనే చెత్త సైకిళ్ళు ప్రారంభించడం జరిగింది. ఇంకా చాలామందికి తెలియదు. మనం కూడా మన వార్డులల్లో మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి చెప్పి మన ఇంటింటికి ఒక చెత్త వెహికల్ వస్తుంది. మనకు 4 చెత్త బండ్లు ఉన్నాయి. దానికి సంబంధించిన పాత పంచాయతీ సిబ్బంది వాళ్ళే పనిచేస్తున్నారు. ఉదయం ఒక గంటన్నర ఆ చెత్త సైకిళ్ళతోటి రిక్షాలతోటి చెత్త సేకరణ చేస్తారు. దయచేసి ఎవరు కూడా ఇండ్ల ముందర కానీ మోరీల దగ్గర కానీ వీధులలో కూడా దయచేసి చెత్త ఎవ్వరు వేయకుండా మనం అందరం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఇక్కడ ఒక మార్కెట్ ఉంది. మన గ్రామానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతుంది ప్రతి మంగళవారం. ఆ మార్కెట్లో కూడా ఇప్పటి వరకు మన గ్రామానికి సంబంధించి మరుగుదొడ్ల ప్రాబ్లము, మూత్రశాలల ప్రాబ్లం చాలా ఉన్నది. మేము కొత్తగా ఎన్నుకునేటప్పటికే మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందమ్మా. తక్షణమే ఉన్న నిధుల నుంచి రెడీమేడ్ టాయిలెట్స్ అక్కడ పంచాయతీ మార్కెట్ స్థలం ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉన్నది, డ్రైనేజ్ కూడా ఉన్నది. దయచేసి ముందుగా డ్రైనేజ్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామమ్మా. పంచాయతీ మార్కెట్కు సంబంధించి పాత స్థలాలు కూడా వేస్ట్గా చెత్తబడి కంపముళ్ళు లేచి వాటి వల్ల అక్కడ చెత్త వేసి దోమల ప్రాబ్లము, అనేక రకాల వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. దయచేసి ఆ స్థలాలను మనము క్లీన్ చేసినట్టయితే మనకు మార్కెట్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మన గ్రామ పంచాయతీ కూడా అదనంగా ఇంకా డబ్బులు సమకూరే అవకాశం ఉంది.